హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎస్ఎస్జి యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నుండి మనకు అప్రెంటిస్‌కి సంబంధించిన నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేయడం అయితే జరిగింది. సో, ఇప్పుడైతే దీనికి సంబంధించిన అనేది మనం అప్లై స్టెప్ బై స్టెప్ ఏ విధంగా చేసుకోవాలో ఈ వీడియో తెలుసుకుందాం. సో, మీరైతే ఇప్పటివరకైతే నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడైతే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. సో, ఇక్కడ వచ్చేసి మనకు దీనికి సంబంధించిన అఫీషియల్ నోటిఫికేషన్ చూసిన తర్వాత ఆన్‌లైన్ అప్లై ఏ విధంగా చేయాలో ఇప్పుడైతే తెలుసుకుందాం. సో, ఇక్కడ యాక్సెప్ట్ వచ్చేసి మనకు ఆన్‌లైన్ అప్లికేషన్ స్టార్టింగ్ డేట్ వచ్చేసి 19th ఫిబ్రవరి నుండి 5th మార్చ్ వరకు అయితే లాస్ట్ డేట్ అయితే అవుతుంది. సో, అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడైతే మనకు ఇక్కడ యూనియన్ బ్యాంక్ సంబంధించిన ఇక్కడ నోటిఫికేషన్‌లో వాళ్ళు పూర్తి డీటెయిల్స్ అయితే ఇచ్చారు. సో, ఇక్కడైతే కేటగిరీ వైస్ ఇక్కడ స్టేట్ వైస్ అనేది ఇక్కడ మనకు రిజర్వేషన్ కేటగిరీ వైస్ అనేది ఇక్కడ మనకు పోస్టులు అయితే ఇవ్వడం జరిగింది. తర్వాత టోటల్ వేకెన్సీ అనేది ఇక్కడైతే చూసుకోండి. ఆ తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఇక్కడైతే దీనికి సంబంధించినది వాళ్ళు ఇక్కడైతే ఏజ్ రిలాక్సేషన్ 20-28 ఇయర్స్ మధ్యలో అయితే ఉండాలని మెన్షన్ చేశారు. తర్వాత ఇక్కడైతే మనకు రిజర్వేషన్ అయితే వేజ్ అనేది ఇక్కడ ఇవ్వడం అయితే జరిగింది. అండ్ నెక్స్ట్ వచ్చేసి దీనికి ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ వచ్చేసి మనకు 5th మార్చ్ 2025 వరకు అయితే లాస్ట్ డేట్ ఎప్పుడైతే ఉంటుందో అప్పటి వరకు అయితే మనకు రిజల్ట్ అయితే వచ్చి ఉండాలి. తర్వాత దీనికి వచ్చేసి ఓన్లీ మీరు గ్రాడ్యుయేట్ ఓన్లీ డిగ్రీ పాస్ అయి ఉంటే దీనికైతే అప్లై అయితే చేసుకోవచ్చు. సో, మనకు పాసింగ్ సర్టిఫికేట్ వచ్చేసి మనకు 1st ఏప్రిల్ వరకు అయితే మనకు 2024 వరకు అయితే వచ్చి ఉండాలని ఇక్కడ మెన్షన్ చేశారు. సో, ఈ విధంగా అయితే మీరు ఓన్లీ డిగ్రీ పాస్ అయి ఉంటే దీనికైతే అప్లై అయితే చేసుకోవచ్చు అన్నమాట. తర్వాత జాబ్ ప్రొఫైల్ వచ్చేసి మనకు డ్యూరింగ్ ఆఫ్ ట్రైనింగ్ గానీ, స్టే ఫండ్ బెనిఫిట్స్ గానీ, సెలక్షన్ ప్రాసెస్ గానీ, ఆన్‌లైన్ టెస్ట్ గానీ, ఈ విధంగా సిలబస్ అయితే ఇచ్చారు. తర్వాత ఇక్కడ ఈ ఎగ్జామినేషన్ టైమ్ ఇచ్చారు. తర్వాత నాలెడ్జ్ ఆఫ్ టెస్ట్ లోకల్ లాంగ్వేజ్ అయితే ఉండాలి. తర్వాత మనకు ఈ విధంగా స్టెప్ బై స్టెప్ సెలక్షన్ ప్రాసెస్ ఏది ఉంటుందో సో, వాళ్ళు పూర్తిగా అనేది ఇక్కడైతే మెన్షన్ చేశారు. సో, దీనికి వచ్చేసి ఏ విధంగా మనం అప్లై చేయాలంటే నాట్స్ ఎడ్యుకేషన్ గౌట్ ఇన్ డాట్ సంబంధించిన అఫీషియల్ వెబ్‌సైట్ అయితే ఉంటుంది. సో, దాంట్లో వెళ్లి మనం స్టూడెంట్ రిజిస్టర్ చేసిన తర్వాత మనం అప్లై అయితే చేసుకోవాలన్నమాట. ఆ తర్వాత ఇక్కడైతే మనకు ఫీజ్ ఇంటిమేషన్ చార్జెస్ వచ్చేసి ఇక్కడైతే వాళ్ళు మెన్షన్ చేశారు. ఇక్కడ జనరల్ ఓబీసీ, తర్వాత ఆల్ ఫీమేల్, తర్వాత ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడీ క్యాండిడేట్ వాళ్ళకైతే ఈ విధంగా మనకు ఫీజ్ అనేది ఇచ్చారన్నమాట. తర్వాత ఇక్కడ ఇంటిమేషన్ ఎగ్జామినేషన్ ఫీజ్ వచ్చేసి ఇక్కడైతే వాళ్ళు మెన్షన్ అయితే చేయడం అయితే జరిగింది. ఇక్కడైతే మీరు జాగ్రత్తగా అనేది చూసుకోండి. సో, ఇప్పుడైతే మనం యూనియన్ బ్యాంక్ సంబంధించిన ఆన్‌లైన్ ఫార్మ్ అప్లై ఏ విధంగా చేయాలో ఇక్కడైతే తెలుసుకుందాం. ఫ్రెండ్స్, ఇదొచ్చేసి మనకు నాట్స్ నేషనల్ అప్రెంటిస్‌షిప్ ట్రైనింగ్ స్కీమ్ సంబంధించిన 2.0కి సంబంధించిన అఫీషియల్ ఆన్‌లైన్ వెబ్‌సైట్ అయితే ఈ విధంగా అయితే వస్తుంది. సో, దీంట్లోనే మనం యూనియన్ బ్యాంక్ సంబంధించిన అఫీషియల్ ఇక్కడ ఆన్‌లైన్ రిక్రూట్‌మెంట్ పోర్టల్ అయితే వస్తుంది దీంట్లో. ఎందుకంటే వాళ్ళు దీంట్లో అయితే మనం అప్రెంటిస్‌షిప్ పోస్టులు అయితే ప్రతిదీ సెంట్రల్ గవర్నమెంట్ నుండి సంబంధించిన దీంట్లో అయితే వాళ్ళు రిలీజ్ అయితే చేస్తారు. సో, ఆల్రెడీ వాళ్ళు ఇక్కడ నోటిఫికేషన్‌లో అయితే మెన్షన్ చేశారు. ఆల్ ఎలిజిబుల్ క్యాండిడేట్ నీడ్ టు ఫస్ట్ గెట్ రిజిస్టర్డ్ ఆన్ ద అప్రెంటిస్‌షిప్ పోర్టల్ నాట్స్ పోర్టల్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. సో, ఇక్కడైతే లింక్ అయితే ఇచ్చారు. ఓన్లీ ఫర్ క్యాండిడేట్ హూ హ్యావ్ పాస్డ్ దేర్ గ్రాడ్యుయేషన్ ఎగ్జామినేషన్ ఆర్ 1st ఏప్రిల్ వరకు అయితే 2024 వరకు అయితే ఎవరైతే పాస్ అయినారో దీనికైతే అప్లై చేసుకోవాలని మెన్షన్ చేశారు. కాబట్టి ఇక్కడైతే మీరు ఫస్ట్ ఇక్కడ వచ్చేసి మీరు నాట్స్ రిజిస్ట్రేషన్ అయితే చేసుకోవాలి. సో, నేను ఆల్రెడీ అయితే నాట్స్ రిజిస్ట్రేషన్ నేషనల్ అప్రెంటిస్‌షిప్ ట్రైనింగ్ స్కీమ్ సంబంధించిన నాట్స్ రిజిస్ట్రేషన్ ఏ విధంగా మనం రిజిస్ట్రేషన్ చేసుకోవాలో సో, మీకైతే వీడియో అయితే ఆల్రెడీ చేశాను. ఆ యొక్క వీడియో అనేది డిస్క్రిప్షన్‌లో లింక్ అనేది ఇచ్చేస్తాను. ఆ యొక్క వీడియో అయితే మీరు పూర్తిగా అయితే చూసి రిజిస్ట్రేషన్ చేసుకున్న తర్వాత మీరు ఇక్కడ వచ్చేసి స్టూడెంట్ ఇక్కడ ఉన్నది ఆప్షన్. సో, దీని మీద క్లిక్ చేసేయండి. చేసిన వెంటనే మనకు నెక్స్ట్ ఈ విధంగా అయితే వస్తుంది. సో, ఆల్రెడీ రిజిస్టర్ చేసిన క్యాండిడేట్స్ వాళ్ళైతే ఇక్కడ వీడియో చూసి మీరు రిజిస్టర్ అయితే చేసుకోండి. సో, ఇప్పుడైతే మనం రిజిస్ట్రేషన్ చేసిన తర్వాత మనం స్టూడెంట్ లాగిన్ అయితే చేసుకోవాలి. ఇక్కడ స్టూడెంట్ లాగిన్ మీద అయితే క్లిక్ చేసేయండి. చేసిన వెంటనే మనకు ఇక్కడైతే ఈమెయిల్ ఐడీ అనేది అడుగుతుంది. తర్వాత మీ యొక్క పాస్వర్డ్ అడుగుతుంది. తర్వాత ఇక్కడైతే మనకు క్యాప్చర్ అవ్వబడుతుంది కదా! సో, ఈ క్యాప్చర్ ప్లేస్ చేసేసి ఇక్కడ లాగిన్ మీద అయితే జాగ్రత్తగా అనేది లాగిన్ చేసేయండి. ఫ్రెండ్స్, మనం లాగిన్ చేసిన తర్వాత ఈ విధంగా అయితే మనకు డాష్‌బోర్డ్ అయితే ఓపెన్ అవుతుంది. సో, ఇక్కడ వచ్చేసి మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి ఇక్కడైతే మనం ప్రొఫైల్ అయితే చూసుకోవాలి. సో, ఇక్కడ ఎడిట్ ప్రొఫైల్ ఉన్నాయి కదా! సో, దీని మీద క్లిక్ చేసేయండి. చేసిన వెంటనే ఇక్కడైతే మీరు జాగ్రత్తగా మీ యొక్క క్వాలిఫికేషన్ అన్నీ 1కి 2 సార్లు చూసుకోండనమాట. సో, ఆ తర్వాత మీరు ఎడ్యుకేషనల్ గానీ ఏదైనా యాడ్ చేయాలనుకుంటే ఇక్కడ యాడ్ అయితే చేసుకోండి. సో, మనం ఇక్కడ డిగ్రీతో సంబంధించింది కాబట్టి ఇక్కడ గ్రాడ్యుయేషన్ స్ట్రీమ్ అయితే సెలెక్ట్ ఇక్కడైతే మీరు మీకు సంబంధించిన ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ సెలెక్ట్ చేసుకోండి. ఆ తర్వాత కమ్యూనికేషన్ ఏదైనా ఉంటే అడ్రస్ చేంజ్ అయితే చేసుకోండి. తర్వాత ఇక్కడ మీరు ట్రైనింగ్ అయితే ఇవ్వాలి. సో, మీరు ట్రైనింగ్ ప్రిఫరెన్స్ అయితే ఇక్కడైతే మీరు దగ్గరున్న ఇక్కడ ట్రైనింగ్ ప్రిఫరెన్స్ అయితే ఇచ్చేసుకోండి. ఎందుకంటే మనం ఇక్కడ అప్లై చేసిన తర్వాత మనకు ఇక్కడ ఎడిట్ ఆప్షన్ మాత్రం ఉండదు. సో, ఫస్ట్ ఇది ప్రొఫైల్ కంప్లీట్ చేసిన తర్వాతనే అప్లై అయితే చేసుకోవాలి. ఎందుకంటే మనకు ప్రిఫరెన్స్ అయితే తర్వాత మనకు ఆ యొక్క అప్లికేషన్ అయితే సేవ్ అయితే అయితాయన్నమాట. తర్వాత ఫీల్డ్ వచ్చేసి మీరు ఏ ఫీల్డ్‌లో చేద్దామనుకుంటున్నారో ఆ యొక్క ఫీల్డ్ అనేది దీంట్లో అయితే మీరు చేసుకొని అనేది ఇక్కడైతే జాగ్రత్తగా అనేది ఇచ్చేసేయండి. సో, మీకు సంబంధించిన ఈ ఫీల్డ్ అనేది. సో, మీరు ఏ ఫీల్డ్‌లో అయితే చేద్దామనుకుంటున్నారో ఆ యొక్క ఫీల్డ్ అనేది దీంట్లో అయితే మీరు జాగ్రత్తగా అనేది దీంట్లో అయితే
సెలెక్ట్ చేసుకోండి. తర్వాత సెకండ్ ఏదైనా ఇవ్వాలనుకుంటే ఇక్కడైతే ఇచ్చేసేయండి. తర్వాత థర్డ్ అనేది దీంట్లో అయితే మీరు జాగ్రత్తగా అనేది మీకు సంబంధించింది దీంట్లో అయితే ఫీల్డ్ అయితే ఇక్కడైతే ఇచ్చేసేయండి ప్రిఫరెన్స్. సో ఇచ్చేసిన తర్వాత సేవ్ అండ్ కంటిన్యూ మీద అయితే క్లిక్ చేసేయండి. సో మీరు కంపల్సరీ అయితే మనం డిగ్రీ పాస్ అయి ఉండాలి కాబట్టి మీరు ఎడ్యుకేషన్‌లో కంపల్సరీ డిగ్రీ అయితే ఉండాలి. సో అండ్ మీకు సంబంధించిన వేరే ఏదైనా ఉంటే చేసేయండి. తర్వాత మీ యొక్క బ్యాంక్ డీటెయిల్స్ అన్నీ కరెక్ట్‌గా ఉన్నాయో లేదో చూసుకోండి. తర్వాత ఇక్కడ ఈ పాస్‌బుక్ అనేది మీరు వ్యూ అయితే చూసుకోవచ్చు ఇక్కడ నుండి. సో మీరు జాగ్రత్తగా మీకు సంబంధించినది ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఇక్కడైతే అన్నీ చూసుకోండి. తర్వాత ఇంటర్ సంబంధించినది మీరు డిగ్రీ ముందు డిప్లొమా చదివారా? లేదా ఇంటర్మీడియేట్ చదివారా? అనేది ఇక్కడైతే ఇచ్చేసేయండి. సో ఒకవేళ డిప్లొమా చదివి ఉంటే డిప్లొమా అయిపోయిన తర్వాత డిగ్రీ తీసుకుంటే ఇక్కడ డిప్లొమా సంబంధించిన డీటెయిల్స్ ఇచ్చేసేయండి. ఒకవేళ ఇంటర్ చదివి ఇంటర్ అయిపోయిన తర్వాత డిగ్రీ చదివారో దీంట్లో టిక్ ఇచ్చేసేయండి. తర్వాత ఐటీఐ నుండి డైరెక్ట్‌గా అనేది డిగ్రీ అనేది చేశారు. సో మీకు సంబంధించినది దీంట్లో అయితే చేయాలి. ఇక్కడ మీరు ఐటీఐ చేసిన తర్వాత డిగ్రీ చేశారా? లేదా ఇంటర్మీడియేట్ అయిపోయిన తర్వాత డిగ్రీ చేశారా? లేదా డిప్లొమా అయిపోయిన తర్వాత డిగ్రీ చేశారో ఇక్కడైతే ఇచ్చేసేయండి. అంటే ఇక్కడ జాయింట్ ఆఫ్టర్. సో ఇక్కడైతే మీరు జాగ్రత్తగా క్వాలిఫికేషన్ అయితే ఇచ్చేసేయండి. సో ఇక్కడ అన్ని డీటెయిల్స్ అనేది మీరు ఇయన్నీ క్లిక్ చేసిన తర్వాత సో ఏం లేదు ఇక్కడైతే మీరు క్వాలిఫికేషన్ దగ్గర ఇక్కడ మీరు ఏం చేంజ్ చేయాల్సిన అవసరం లేదు. ఇక్కడైతే డిగ్రీ కంపల్సరీ అయితే ఇవ్వాలి. తర్వాత మీరు డిగ్రీ ముందు అయితే డిప్లొమా చేశారా? లేదా ఇంటర్మీడియేట్ చేసి డిగ్రీ చేశారా? తర్వాత ఐటీఐ చేసి మీరు డిగ్రీ చేశారనేది ఓన్లీ దానికి ముందు అనేది సెలెక్ట్ చేసుకోండి. దానికి సంబంధించిన క్వాలిఫికేషన్ అయితే ఇవ్వాలి. సో సింపుల్ మెథడ్ అయితే ఇది అనమాట. సో మీరు ఈ విధంగా అయితే మీరు జాగ్రత్తగా ఇచ్చేసేయండి. తర్వాత బేసిక్ డీటెయిల్స్ అన్ని ట్రైనింగ్ ప్రిఫరెన్స్ అన్నీ చూసుకొని సో బ్యాంక్ డీటెయిల్స్ అన్ని కట్టుకుంటే సేవ్ అండ్ ప్రివ్యూ మీద క్లిక్ చేసి అన్ని కట్టుకుంటే మీరు ఒకటి చూసుకొని ఇక్కడైతే ఒకవేళ ఎడిట్ ఉంటే ఎడిట్ చేసుకోండి. అన్ని కట్టుకుంటే ఇక్కడ ఫైనల్ సబ్మిట్ అయితే చేసుకోండి. సో ఇక్కడైతే మనం ప్రొఫైల్ అయితే అప్డేట్ అయితే అయిపోతుంది అనమాట. సో ఈ విధంగా మీరు జాగ్రత్తగా ప్రొఫైల్ అనేది అప్డేట్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ వచ్చేసి మనకు ఇక్కడైతే అప్లై అయితే చేసుకోవాలి. సో మనకు కావాల్సింది యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కాబట్టి దానికి సంబంధించిన ఇక్కడ స్క్రోల్ అయితే చేయండి. సో ఇక్కడ అప్లై అగైన్స్ట్ అడ్వర్టైజ్మెంట్ వేకెన్సీ ఉన్నాయి కదా. సో ఇక్కడ సెర్చ్ బార్ ఉన్నాయి కదా. సెర్చ్ బార్లో ఇక్కడైతే యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా యూనియన్ అనేది టైప్ చేసిన తర్వాత యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అప్రెంటిస్షిప్ విత్ యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అయితే 2690 పోస్టులు అయితే వస్తుంది. ఇక్కడ డేట్ ఆఫ్ పబ్లిష్ వచ్చేసి 18 ఫిబ్రవరి, లాస్ట్ డేట్ వచ్చేసి మనకు 5th మార్చ్ 2025 అయితే వస్తుందన్నమాట. సో ఇక్కడ వ్యూ ఆప్షన్ మీద క్లిక్ చేస్తే దీనికి సంబంధించినది మనకు వస్తుందన్నమాట. సో ఇక్కడ అప్రెంటిస్షిప్ డీటెయిల్స్, ఇక్కడ అయితే లొకేషన్ ఆఫీస్ ఉంటుంది, ఇక్కడ అప్రెంటిస్షిప్ ట్రైనింగ్, తర్వాత ఇక్కడ అప్రెంటిస్షిప్ డిస్క్రిప్షన్ ఇచ్చారు, తర్వాత ఇక్కడైతే మనకు కీవర్డ్స్, తర్వాత టోటల్ నెంబర్ ఆఫ్ వేకెన్సీస్, తర్వాత లాస్ట్ డేట్ ఇచ్చారు. హూ కెన్ అప్లై అంటే ఇక్కడ జనరల్ స్ట్రీమ్ ఉన్నవారు, గ్రాడ్యుయేట్లో ఎవరైతే జనరల్ స్ట్రీమ్ ఉన్నవారు దీనికైతే అప్లై చేసుకోవచ్చు. తర్వాత మినిమం పర్సెంటేజ్ అయితే ఎంత ఉండాలో వాళ్ళు మెన్షన్ చేశారు. తర్వాత అమౌంట్, స్టిపెండ్, డ్యూరేషన్ మంత్, తర్వాత జెండర్. సో ఇక్కడైతే ఎవరైనా చేసుకోవచ్చు. తర్వాత ఇయర్ ఇక్కడైతే మనకు ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. తర్వాత గ్రాడ్యుయేషన్ టైప్ అనేది దీంట్లో అయితే ఇచ్చారన్నమాట. తర్వాత టైప్ ఆఫ్ గ్రాడ్యుయేషన్ దీంట్లో ఇచ్చారు. తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఇక్కడైతే మనకు అమౌంట్, స్టిపెండ్, తర్వాత మంత్ అనేది దీంట్లో అయితే ఇవ్వడం అయితే జరిగింది. ఆ తర్వాత ఇక్కడైతే మీరు జాగ్రత్తగా అనేది అన్ని ఇక్కడ మీకు సంబంధించినది క్లారిటీ అయితే చూసుకోండి. సో మీకు సంబంధించిన ప్రొఫైల్ అనమాట. సో వాళ్ళు యూనియన్ బ్యాంక్ సంబంధించినది ఈ విధంగా అయితే ఇచ్చారు. సో ఇక్కడైతే డాక్యుమెంట్ సంబంధించిన వ్యూ అయితే ఇక్కడ నుండి అయితే చూసుకోవచ్చు. సో ఈ విధంగా అయితే మీరు జాగ్రత్తగా అనేది చూసుకున్న తర్వాత ఇక్కడ వచ్చేసి మనకు సో ఇక్కడ మీరు బ్యాక్ వచ్చేసి ఇక్కడైతే మనకు యాక్షన్ దగ్గర అప్లై అన్నాం కదా. సో ఈ అప్లై మీద అయితే క్లిక్ చేసేయండి. చేసేస్తే మనకు ఇక్కడైతే ఓన్లీ సింపుల్గా మీరు అప్లై బటన్ మీద అయితే అన్ని వ్యూ అయితే చూసుకున్న తర్వాత సింపుల్గా అప్లై అనే బటన్ మీద క్లిక్ చేసిన తర్వాత మనకు ఇక్కడైతే అప్లై అనే ఆప్షన్ ఇక్కడైతే మీకు చూపెడతాను. సో ఇంకోసారి అయితే ఇక్కడ మనం సెర్చ్ చేసిన తర్వాత అప్లైడ్ అనేది వచ్చేస్తుంది. సో స్టేటస్ వచ్చేసి మనకు అప్లైడ్ అనేది ఇక్కడైతే వచ్చేస్తుంది అనమాట. సో ఈ విధంగా అయితే మనం అప్లై చేసిన అనేది ఇక్కడ అడ్వర్టైజ్మెంట్ ఇక్కడ అప్లైడ్ అగైన్స్ట్ అడ్వర్టైజ్మెంట్ 1 వచ్చేస్తుంది. ఒకవేళ మన తర్వాత ఇక్కడ షార్ట్ లిస్ట్ అయితే మనకు ఇక్కడ 1 అయితే వచ్చేస్తుంది. తర్వాత ఇంటర్వ్యూ కాల్స్ యాక్సెప్ట్ అయితే 1 వస్తుంది. తర్వాత సెలెక్టెడ్ వస్తే ఇక్కడ 1 వస్తుంది. ఒకవేళ రిజెక్ట్ వస్తే ఇక్కడైతే 1 రిజెక్ట్ అనేది అప్లికేషన్ ఫామ్ అయితే చూపెడుతుంది. సో ఈ విధంగా అయితే మీరు జాగ్రత్తగా అనేది యూనియన్ బ్యాంక్ సంబంధించిన అప్రెంటిస్షిప్ పోస్టులకు సంబంధించిన అప్లై అయితే ఈ విధంగా అయితే చేసుకోండి. సో ఇప్పుడు మనం ఫీజు ఏ విధంగా మనం ఇక్కడ చెల్లించాలంటే మనకు ఇక్కడ కొన్ని రోజులు ఇప్పుడు మనకు అప్లికేషన్ అయిపోయిన తర్వాత అంటే మనం అప్లికేషన్ చేసిన తర్వాత వితిన్ 2 డేస్లో వాళ్ళు మనకు ఒక లింక్ అనేది సెండ్ చేయడం అయితే జరుగుతుంది మన యొక్క ఈమెయిల్ అడ్రస్కు.
ఆ యొక్క ఈమెయిల్ ద్వారా అయితే మనం అక్కడ నుండి అయితే పేమెంట్ చేసుకోవాలి. ఇక్కడ ఫీజ్ అయితే ఇచ్చారు. జనరల్, ఆల్ ఫీమేల్, ఎస్సీ, ఎస్టీ వాళ్ళకైతే ఈ విధంగా ఫీజ్ అయితే ఇచ్చారు. సో మీకైతే ఆ యొక్క లింక్ అనేది పంపడం అయితే జరుగుతుంది. వాళ్ళు మీ యొక్క ఈమెయిల్ అడ్రస్‌కు ఆ యొక్క ఈమెయిల్ ఐడీ సంబంధించిన లింక్ మీద క్లిక్ చేసేస్తే మనకు పేమెంట్ పేజ్‌కి తీసుకొస్తుంది. అక్కడ నుండి డెబిట్ కార్డ్, క్రెడిట్ కార్డ్ అక్కడ నుండి అయితే మీ యొక్క పేమెంట్ అయితే చేసుకోండి. మీకు ఏమైనా పేమెంట్స్‌లో ఇష్యూ ఉంటే నాకు కామెంట్ సెక్షన్‌లో కామెంట్ ఇవ్వండి. మీకైతే తొందరగా అయితే రిప్లై ఇస్తాను. సో ఈ విధంగా అయితే మీరు పేమెంట్ అనేది 1 డే, 2 డేస్‌లో మీకు వాళ్ళు ఒక పేమెంట్ లింక్ అనేది సెండ్ చేయడం జరుగుతుంది. అక్కడ నుండి మీకు సంబంధించిన క్యాస్ట్ వైస్ అనేది మీరు పేమెంట్ అయితే చేసుకోండి. సో ఈ విధంగా అయితే మనం యూనియన్ బ్యాంక్ సంబంధించిన ఆన్‌లైన్ ఫార్మ్ అప్లై అయితే ఈ విధంగా అయితే చేయండి. సో మీకు ఏవైనా డౌట్స్ ఉంటే నాకు కామెంట్ సెక్షన్‌లో కామెంట్ ఇవ్వండి. మీకైతే తొందరగా అయితే రిప్లై ఇస్తాను. సో ఫ్రెండ్స్, నా వీడియో మీకు నచ్చినట్లయితే షేర్, లైక్, సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని ఆన్ చేసుకోండి. మరిన్ని వీడియో కోసం నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.